ఇది ఏదో జరగబోతుంది ఇక్కడ. వేసిన డిప్లాయింగ్ అ వేల్ ఎస్కేప్ పాడ్ అంట. అంతేనా? ఓ వేల్ వస్తుంది 6 సెకండ్స్లో. సెట్ రూట్ సెట్ చేయొచ్చు అంట. Oh my god! Seriously? Hey, maza undi. Oh my. My heart is powered by my passion. My mind is driven by my dream. I am Lady Predator. గుడ్ మని ఇక్కడ వాటర్ బాయిల్ అయితే నా సౌండ్ వస్తుంది. ఓకే, తీసుకుని వచ్చిన అతను ఎక్కడికి వెళ్ళిపోయారా ఏంటో. ఒక షాంపూ ఇస్తే ఇక్కడనే నెత్తి కూడా అంటుకోవచ్చు మనం. అలాంటివి ఏమన్నా పెట్టచ్చు కదా బీజిఎంఐ వాళ్ళు డొక్కులాగా. బిజినెస్ బొక్కలాగా మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. ఓ 2 చేపలు వదిలితే బాగుండేది. కంటికి చూడటానికి అందంగా ఉంటది. సండే వచ్చినప్పుడు కోసుకొని కూడా తినొచ్చు. మంచి కట్టుబాట్లు సార్. ఇగో ఇక్కడ లేస్తుంది ఇక్కడ ఉంది. బాగుంది ఈ ఆట. సరిపోయారు ఇద్దరును. ఇస్మార్ట్ తమ్ముడు నాతో పాటు రండి. క్యాంప్ కాదు, మేము షికార్కి వెళ్తున్నాము. మాతో వచ్చేది ఎవరు? మేమిద్దరం పోతున్నాము. పాపరప్పా, మేము ఇక్కడ షికార్కి వెళ్తున్నాము. రావాలమ్మా తొందరగా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఫిష్ నేమ్, దీని పేరు ఏంటో ఫిష్ ఇది. దీని పేరేంటి నాకు తెలీదమ్మా. ఏదో ఉంటది కదా. ఇక్కడ ఒక గిఫ్ట్ ప్యాకింగ్ ఉంటుంది. మీకు గిఫ్ట్ ప్యాకింగ్ చూపిస్తా. మేము చాలా దూరం వచ్చేసాం. రోజాక్ లో ఉన్నాము. కనీసం నాకౌట్ అయితే డెడ్ బాడీ చూడడానికి కూడా రాలేం. The monsters running wild inside of me. నాకు అర్థం కాలేదు సార్. నో డ్రైవ్ కదబ్బా. ఈ పర్ల్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ ఖుల్జా సిమ్ సిమ్. అందులో ఏది ఉంటుంది? మన లాస్ట్ జోన్ ఆ వేల్ చూసారా? వేల్ షాప్ లో ఉంటుంది. చూడలేదబ్బా. నా దగ్గర 31 డబ్బులు ఉన్నాయి. కొనుక్కుందామా మరి? కొనుక్కోవచ్చు. ఫస్ట్ ఉంటుంది. ఫస్ట్ షాప్ ఓకే. ఫస్ట్ ఉంటుంది. అది ఏం చేస్తుంది? అది గాల్లో వస్తుంది. మంచిగా చూపిస్తాను. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకు ఇప్పుడే తెలియాలి. వచ్చింది ఇది వచ్చింది. అది ఓపెన్ ప్లేస్ లో ప్లేస్ ఆర్బ్ ఉంది. తీసుకుంటున్నా. ఓపెన్ ప్లేస్ లో. ఒక్క నిమిషం. ఏ గైస్, ఇది ఏదో జరగబోతుంది ఇక్కడ. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. ఇది ఏదో జరగబోతుంది ఇక్కడ. వేసిన డిప్లాయింగ్ అ వేల్ ఎస్కేప్ పాడ్ అంట. అంతేనా? ఓ వేల్ వస్తుంది 6 సెకండ్స్లో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సెట్ రూట్ సెట్ చేయొచ్చు అంట. ఓ మై గాడ్, సీరియస్లీ? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మజా ఉంది. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి
క్లాసిక్ అబ్బా, ఇది క్లాసిక్ అంటే క్లాసిక్ ఇది. ఓ ఇట్లా నుంచొని పోతున్నాం అనమాట. కితకితలు వస్తాయేమో వేల్కి పాపం. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. కాదు, దీనికి ఎన్ని పళ్ళు ఉన్నాయో లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. బాగుంది, క్రేజీ ఉంది కదా. ఫ్లయింగ్ వీల్ మజా వచ్చిందబ్బా. నా తల్లి అమ్మా నేను ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎగ్జిట్ అవడకుండదా? ఓయ్ చెప్పాలి కదా ముందే. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నన్ను దించేయండి ప్లీజ్, నన్ను దించేయండి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. నా దగ్గర అది లేదు. ఆ ఫిష్ ఉంటది కదా, అదే స్టార్ సంథింగ్ ఏదో, అది కావాలి నాకు. తమ్ముడు మీ దగ్గర ఉందా అది ఆ ఫిష్? అయ్యో తిన ఆఫ్లైన్ అయిపోయారు. బాబు లేవ్. నేను స్టైల్గా అక్కడ రోజాక్లో వదిలేసేసి వచ్చేసాను నేను. అయిపోయింది ఇప్పుడు. స్వాగ్ ఏంటిది? బీజీ అమ్మాయి నాకు స్వాగ్ చెప్తుంది ఇప్పుడు. అన్నిటికంటే హైలైట్ విషయం ఏంటో తెలుసా? అన్నిటికంటే హైలైట్ విషయం ఏంటంటే ఇస్మార్ట్ తమ్ముడు ఆఫ్లైన్. ఇది పెద్ద హైలైట్. ఇది నా దగ్గర చాప కూడా లేదు. ఇప్పుడు నేను ఎట్లా రావాలి అక్కడికి? అయిపోయింది వీడి డెత్. ఇంకా ఎవ్రీథింగ్స్ డన్. ఇంకా అయిపోయింది, మ్యాచ్లో చచ్చిపోవడమే. ఇక్కడ పోర్టల్ ఉంది కదా, ఈ పోర్టల్లోకి వెళ్ళి వస్తున్నా నేను. జోన్ లోపలికి వచ్చేసాను నేను. ఇస్మార్ట్ తమ్ముడు ఆ పోర్టల్లోకి వెళ్ళి వచ్చేయచ్చు మీరు కూడా. అక్కడ లోపల సముద్రం లోపల ఒకటి మిర్రర్ ఉంటది కదా. అమ్మయ్య మొత్తంకైతే బతికి వచ్చాను తెలుసా. గిఫ్ట్ ప్యాక్ ఇల్లు ఓపెన్ చేద్దాం. అయితే ఇల్లు చూసారు కదా, దీని దగ్గరికి వెళ్ళి ఓపెన్ కొడితే ఇప్పుడు ఇల్లు రివీల్ అవుతుంది అనమాట. మా హౌస్ ఓపెనింగ్ జరుగుతుంది, అందరు రావాలమ్మా. వచ్చేటోళ్ళు గిఫ్ట్లు పట్టుకొని రండి, వట్టి చేతులతో రాకండి. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? అన్నీ దొరుకుతున్నాయి, వట్టి అదొక్కటి తప్ప. ఏంటిది? ఇంకొక చేప పిల్ల దొరికితే బాగుండబ్బా. చలో వెళ్దామా, చేప వేసుకొని పోదాం. గైస్ ఆర్ యూ రెడీ? మా చేప వస్తుంది. యా నేను చెప్పినట్టు స్పీడ్గా. ఓహో ద మోన్స్టర్స్ అని బాగుంది. ఎక్కడ కావాలంటే అక్కడ స్విమ్మింగ్ చేసుకోవచ్చు అనమాట. మన పోర్టబుల్ స్విమ్మింగ్ పూల్ ఇది. చలో పోదాం. కొట్టు. ఎనిమి కాదు బాట్ అంట. అరే ఓ బాయ్ సాంబా. చలో ఇంకొక చోటుకి వెళ్దాం. ఇది వేసుకొని తిరుగుదాం.
పైలట్ దించు పైలట్ దించు. చాప ఇవ్వకుండా పీత ఇచ్చుంటే బాగుంటేది. గిడుగుడు అనుకుంటే వెళ్ళిపోయి నడుచుకుంటా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మన బ్యాక్ సైడ్ Watch out! What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? ఆయన కేసే చూసుకోవట్లేదు, ఆయన ఇంకొకరికి వేస్తున్నామా లేదా అని చూసుకుంటున్నారు అతను. ఏ అతనికి ఒక గ్రెనేడ్ వేద్దాం. అక్కడే ఉండు స్మోక్ లో. వెనక అతను చచ్చిపోయినట్టున్నారు కదా. చలో వాళ్ళ దగ్గరికి వెళ్దాం. జాగ్రత్తగా పోవాలి. వాళ్ళు ఆపోజిట్ ఇంట్లోనే కూర్చున్నారు సప్పుడు కాక. ఇదే ఇంట్లో నేను పట్టుకో. నువ్వు దానిపైకి వెళ్ళొచ్చు కదా, పక్కనింటి మీదకి. బాగుంటది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇద్దరం ఒకటే చోట కూర్చోన కంటే. అరే పైనుంచి ఆ బబుల్ వేసుకుని పోవాల్సింది. ఎవడో బ్రిడ్జ్ దాటితే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నాడు, నరికేయాలండి. ఎందుకులేండి, వద్దు అక్కడే ఉన్నా, నేనే వస్తున్నా. వేసేసాడు, బాగా వేసేసాడు. డీజీకి బోల్తే పబ్లిక్. నేను పక్కకు వచ్చేసా తెలుసా, ఆ తర్వాత కనిపించింది నాకు నేను చచ్చానని. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.